హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసర్లతోటి మొలకల కర్రీ చేసుకోబోతున్నామండి. దానికి ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ పెసర్లని నానబెట్టుకుంటున్నానండి. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అండి. సో ఇలా నానబెట్టుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 12 hours నానితే సరిపోతుందండి పెసర్లు. నేను మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఒక 2-3 times వాష్ చేసుకోవాలండి. అది చేసుకుని నానబెట్టిన తర్వాత 12 hours నానిన తర్వాత పెసర్లు ఈ విధంగా అయితే నానిపోయినాయండి. ఇప్పుడు ఒక మంచిగా నీట్గా 2-3 times కడిగేసుకోవాలండి. కడిగేసుకొని ఒక డ్రై క్లాత్లో మనము వాటిని వేసుకోవాలండి. పెసర్లని పల్చగా ఉన్న క్లాత్లో వేసుకొని ముడి టైట్గా, ఎయిర్ వెళ్ళకుండా టైట్గా దాన్ని ముడి వేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసి లిడ్ మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. నేను ఏదైతే దాంట్లో నానబెట్టానో అందులోనే ఇది పెట్టేసాను, పెట్టి మూత పెట్టేసుకున్నానండి. సో తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను నెక్స్ట్ డే మొలకలు ఏ విధంగా వచ్చాయో చూపిస్తాను, చూడండి. ఇలా వచ్చాయండి మొలకలు. సో ఇప్పుడు ఈ మొలకలు వచ్చాయి కదండి, వీటితో ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నానండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ ఈ తీసిన తర్వాత ఒక 2-3 times వాష్ చేసుకోవాలండి. దానికి ఏమైనా స్మెల్ ఉన్నా కానీ పోతుంది. లైట్గా పైన మాత్రమే వాష్ చేయాలండి, మొలకలు విరిగిపోతాయి. సో ఇప్పుడు దానికి 1 cup ఆఫ్ మొలకలు వచ్చిన పెసర్లను తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ చాప్డ్ ఆనియన్, తర్వాత కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, తర్వాత స్మాల్ సైజ్ టమాటో అవి 2 తీసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ కడాయి తీసుకున్నానండి. నేను ఏదైతే యూజ్ చేస్తున్న స్పూన్ దాంతో 2 spoons అయితే నూనె ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేయాలండి. అంటే ఆవాలు, జీలకర్ర, తర్వాత మినపప్పు, కొంచెం శనగపప్పు యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చేయాలండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలండి. గ్రీన్ చిల్లీ ఇది కూడా మిరపకాయలు యాడ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్, స్టాక్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం కూడా వేసి కొంచెం హై ఫ్లేమ్లో వీటిని కలుపుకోవాలండి. తొందరగా ఆనియన్స్ ఉడికిపోతాయి మనకి. హై ఫ్లేమ్లో ఉంచేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి మూత కూడా పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయండి ఆనియన్స్ కూడా. మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీనిలోకి మనము ఒక 1 tablespoon పసుపు యాడ్ చేయాలండి. ఇక్కడ నాకు చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 2-3 times వేసానండి. పెద్ద స్పూన్ అయితే 1 spoon యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో ఏదైతే పెసర్లు మొలకలు ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి నీట్గా. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి దీన్ని. పసుపు వేసినా కానీ కొంచెం కలర్ కనిపించట్లేదండి. వేసాం, బాగానే వేసాం మేము ఇక్కడైతే. సో ఇప్పుడు దీనిలో పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు
మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా అండి. ఇప్పుడు మనం ఈ టైంలో దీనికి కారం పొడి కూడా యాడ్ చేయాలండి. మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలండి. ఒక 1 బిగ్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేస్తే సరిపోతుందండి. ఇక్కడ మా కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసానండి. సో కారం ఉడికేంత వరకు మనం సిమ్లోనే మూత పెట్టేసుకొని కారంని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కారం. ఇప్పుడు మనం దీనిలోకి ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా అలా మనం మధ్యలో వేసేసి వాటిపైన ఈ పెసర్లు ఏవైతే ఉన్నాయో ఫ్రై అనేవన్నీ కూడా దానిపైన కప్పెట్టాలి. సో దట్ మనకి టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికియాలండి టమాటాలని. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. అలా స్పూన్తో స్మాష్ చేస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయినవి. ఇప్పుడు పెసర్లు ఇంకా ఉడకలేదు కదండి. సో ఈ పెసర్లు ఉడకడం కొట్టి మనం ఏం చేయాలంటే పెసర్లు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా పెసర్లు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మంట ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి, ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే. తర్వాత సిమ్లో పెట్టేసి మధ్యలో కొంచెం వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కచ్చాపచ్చ దంచి అది కూడా యాడ్ చేయాలండి. అది నేను దీన్ని చూపించడం మర్చిపోయాను. అలా ఆల్మోస్ట్ ఇప్పుడు కర్రీ కూడా ఉడికిపోయిందండి. పెసర్లన్నీ కూడా ఉడికిపోయి మెత్తగా స్మాష్ అయింది. సో ఇప్పుడు మనం దీనిలోకి ఏం చేయాలంటే గరం మసాలా ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ తోటి గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. సో గ్రేవీ కూడా ఆల్మోస్ట్ ఇంకిపోయింది, జస్ట్ కొంచెం లైట్గా ఉందండి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుందండి, మరీ డ్రైగా ఉండకుండా. రోటీ కానీ చపాతీ కానీ బాగుంటుందండి. సో ఇక్కడ టమాటా అయితే చూడండి ఎంత చక్కగా మొత్తం ఉడికిపోయిందో, తొక్క కూడా సపరేట్గా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం అయిపోయిందండి ఆల్మోస్ట్. కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. వేడి అన్నం వేసుకొని అందులో ఈ మొలకల కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా, మనకి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఎక్కువగా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టపడతారండి, వాళ్ళకైతే ఇష్టం. సో నేను కారం ఎక్కువ వేయను అన్నందుకు మీడియం కారం వేస్తే వండుతాను. ఒకవేళ ఇది కనుక మీరు కూడా ట్రై చేస్తే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. ఇక్కడ మా పాపకి నచ్చిందండి. థ్యాంక్ యూ.